హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ. నేనైతే బిగ్ బాస్ నుంచి ఒక అప్డేట్తో వచ్చేసాను. అసలు మస్తు మస్తు ఎలా కొట్టుకున్నారంటే అలా కొట్టుకున్నారు మామ. చూసా మీకు వీడియో చూపిస్తాను చూడండి. తమిళ్ బిగ్ బాస్లో కుక్కను కొట్టినాడు కొట్టుకున్నారు, మస్తు కొట్టుకున్నారు. అసలు వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. వీడియో చూశారు కదా మామ, అసలు ఎలా కొట్టుకున్నారు. అసలు ముగ్గురైతే ప్లాన్ చేశారు, లైక్ కొట్టుకున్నారు, మామూలుగా కొట్టుకోలేదు. సందీప్ అనేవాడు స్వామినో సంథింగ్ పేరు, వాడిని అసలు గో మీద కొడితే అంతే కింద పడిపోయాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. అలా కాసేపు గొడవ చేశారు, ఒక 20 to 25 minutes. ఓ ముగ్గురిని అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి ముగ్గురిని తిట్టాడు అని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్. అయితే వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు అని డౌట్ వస్తే మాత్రం ఇదంతా వాళ్ళు ఫ్రాంక్, ఓన్లీ కంటెంట్ కోసమే చేశారు. సో బిగ్ బాస్కి కూడా ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే కన్ఫెషన్ రూమ్ డోర్ తెరవండి అనగానే తెరిచేశాడు. సో ఇదంతా ఫ్రాంక్. ఆ ముగ్గురు లోపలికి వెళ్ళి కన్ఫెషన్ రూమ్లో బాగా అంటే బాగా నవ్వుకున్నారు. అండ్ మిగతా రూమ్మేట్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోయారు బయటంతా. సో ఇది తమిళ్ బిగ్ బాస్లో జరిగిన పెద్ద గొడవ. దీన్ని గొడవ అంటాం కంటే జస్ట్ ఫ్రాంక్ అనుకోవడం నయం, ఎందుకంటే గొడవ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసింది మ్యాక్సిమం. వాళ్ళ ముగ్గురు మనకి తెలిసి మన కంటెంట్ బేస్ చేసుకొని అయితే మన బిగ్ బాస్ కంటెంట్ నెక్స్ట్ వీక్ వాళ్ళ ముగ్గురు నామినేషన్స్లో ఉంటారు. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కలిసి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఫన్ అయితే పక్కన పెట్టాలి, కానీ అందరూ ఏడ్చారు. లేడీ కంటెస్టెంట్స్ అయితే ఏడుపు ఒక్కటే తక్కువ, మామూలుగా ఏడవాలి ఒక్కొక్కళ్ళు. చూడాలి మరి ఏమవుతుందో. తమిళ్ బిగ్ బాస్ మీలో ఎవరన్నా చూస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.